जय माता जय माता भारत माता की नरेंद्र मोदी नायकत्व भारत माता की కాంగ్రెస్ ప్రభుత్వము కర్ణాటకలో 5 గ్యారెంటీల పేరు మీద, తెలంగాణలో 6 గ్యారెంటీల పేరు మీద అబద్ధపు హామీలిచ్చి అన్ని వర్గాల ప్రజలకు మోసం చేసి గద్దెనెక్కింది. ఆ గద్దెనెక్కిన 6 నెలలనే తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్పిండ్రు. పార్లమెంట్ ఎలక్షన్ లో 8 సీట్లు గెలిచి భారతీయ జనతా పార్టీ ఇక్కడ విజయడంకా మోగించింది. ఆ తర్వాత ఇప్పుడు ఈ రోజు మహారాష్ట్ర ఎన్నికలు, మరాఠవాడ ప్రజలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళ కూటమికి తగిన శాస్తి, తగిన బుద్ధి చెప్పిండ్రు. ఇదే గ్యారంటీలు ఒక్క హామీ కూడా ఇచ్చే దిక్కులేని ఇక్కడ కర్ణాటకలో, తెలంగాణలో ఆ సీఎం రేవంత్ రెడ్డి ఏ ముఖం పెట్టుకుని ప్రచారంకి వెళ్ళిండో ఆయన వెళ్ళిన ప్రచార నియోజకవర్గాలన్నీ కూడా ఓడిపోయారు. భారతీయ జనతా పార్టీ ప్రజల కోసం, దేశ అభివృద్ధి కోసం పనిచేస్తూ ఉంది. వాళ్ళ కూటమి మళ్ళా ఈవీఎంల గురించి మాట్లాడుతోంది. సిగ్గుచ్చరం ఉండాలా? ఇక్కడ తెలంగాణలో మీరు గెలిచినప్పుడు ఈవీఎం పనిచేయలేదా? ఇవాళ కర్ణాటకలో, ఈరోజు జార్ఖండ్ లో కూడా కాంగ్రెస్ కూటమి వాళ్ళ అక్కడ విజయం సాధిస్తా ఉంది. మరి మహారాష్ట్రలో ఇప్పుడు మరాఠవాడ ప్రజలు చెంపదెబ్బతోటి మీకు సమాధానం ఇచ్చారు. ఇప్పటికైనా కానీ మీ అబద్ధపు ఏదైతే పార్లమెంట్ లో 99 సీట్లు వచ్చి టాలరేట్ చేసేవాడికి ఈరోజు మహారాష్ట్రలో 15% సీట్లు రాలేదు కాంగ్రెస్ కు. రాజ్యాంగాన్ని మారుస్తారు, రిజర్వేషన్ తీసేస్తారని అబద్ధపు మీ ప్రచారము ప్రజలకు అందరికీ కూడా తెలిసిపోయింది. ఈ రోజు తగిన శాస్తి మరాఠవాడ ప్రజలు కాంగ్రెస్ కూటమికి చెప్పారు. వారికి భారతీయ జనతా పార్టీ తెలంగాణ మరియు నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం తరఫు నుండి మరాఠా ప్రజలందరికీ కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. జై శ్రీరామ్.